మీరు గమనించారా ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్స్ గురించి? ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ ఇంతవరకు పెదవి విప్పలేదు. ఆ సినిమాకు సంబంధం లేని అల్లు అరవింద్ గానీ లేదంటే నాగబాబు గానీ కలెక్షన్స్ గురించి లీకులు ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే రామ్ చరణ్ కు ఐటీ దాడిలో భయం పట్టుకుందట. అందుకే ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి మరీ వెనక్కి వెళ్ళాడు చరణ్. అంత భయపడేలా ఏం జరిగి ఉంటుందని మీ సందేహం కదా? విషయం ఏంటో నేను చెప్తాను, కానీ ముందు మీరు యోయో సినీ టాకీస్ కు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంతకీ చరణ్ భయానికి కారణం? ఖైదీ నెంబర్ 150 సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందట. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 11వ తేదీన విడుదలైన మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చిరు అభిమానులు ఎంతగా ఈ సినిమాను ఆశీర్వదించారంటే కొన్ని ఏరియాలలో బాహుబలి సినిమా కలెక్షన్స్ రికార్డులు కూడా పటాపంచలయ్యాయంట. దీంతో చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా బాస్ ఇస్ బ్యాక్ అంటూ హంగామా చేస్తున్నారు. చిరు రీ ఎంట్రీ ఈ రేంజ్ లో ఉంటుందా అని ట్రేడ్ పండితులు కూడా షాక్ కు గురయ్యే విధంగా వసూళ్లు రావడం విశేషం. అయితే తొలి రోజు వసూళ్ల మినహా ఈ సినిమా కలెక్షన్స్ పై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. తొలి రోజు కలెక్షన్స్ వివరాలు కూడా మెగా కాంపౌండ్ అల్లు అరవింద్ చెప్పారు. నిర్మాత రామ్ చరణ్ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ పై మెగా బ్రదర్ నాగబాబు పెదవి విప్పారు. తన అంచనాల ప్రకారం ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ 150 కోట్లకు చేరుకున్నాయని, ఫుల్ రన్ లో 175 నుండి 200 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక షేర్ విషయానికి వస్తే ఫుల్ రన్ లో దాదాపుగా 120 కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నానని, తనకు తాజాగా అందిన సమాచారం మేరకు ఇప్పటికీ 95 కోట్లు అధిగమించిందని, ఇది తెలుగు సినిమాకు దక్కిన ఘన విజయమని, మనమంతా గర్వపడాలని అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంత మంచి సక్సెస్ రావడం శుభపరిణామని, ఒక తెలుగు సినిమాకి ఇది చాలా పెద్ద విజయమని ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ గురించి చెప్పుకొచ్చారు. అయితే నిర్మాత చెర్రీ సైడ్ నుండి కాకుండా మెగా కాంపౌండ్ నుండి కలెక్షన్స్ లీకులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో ఇదే సమాచారం అధికారికంగా వెల్లడిస్తే బహుశా ఐటీ రైట్స్ జరుగుతాయని భావిస్తున్నారో ఏమో గానీ, ఒకసారి అల్లు అరవింద్, ఇప్పుడు నాగబాబు బాస్ రేంజ్ గురించి ప్రస్తావించారు. గతంలో బాహుబలి సాధించిన విజయానికి ఇటీవల ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారికంగా వెల్లడించడం లేదేమో అన్న టాక్ హల్చల్ చేస్తుంది. అయితే బాహుబలి కలెక్షన్స్ చిత్ర యూనిట్ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు కదా.